ఆరోగ్యమే మహాభాగ్యం. ఇదే విషయాన్ని ఇంకొకసారి తనదైన స్టైల్లో చెప్పారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి అన్నారు. ఆహార్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరూ హార్డ్ వర్క్ చేయొద్దు, స్మార్ట్ వర్క్ మీద అంతా దృష్టి పెట్టాలంటూ సూచించారు. మీరు ఫిజికల్గా కనపడుస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా కనపడడం లేదు, లోపల ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. నేను ఒకప్పుడు చెప్పేవాడిని, పోలీసులను చూసి చాలా 95లో చాలా గట్టిగా చెప్పేవాడిని, ఎవరికైనా పొట్టుంటే ఇమ్మీడియట్గా పోయి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి, నువ్వు నాకు ఇంకొకసారి కనపడిస్తే మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పేవాడిని. డాక్టర్లు చెప్పేవాడిని, మీరు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, డాక్టర్గా నువ్వే నీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోమని. మనం చెప్పే మనకుండే నాలెడ్జ్ని వేరే వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప మనం ప్రాక్టీస్ చేయడం. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేలు ముందు ప్రాక్టీస్ చేయండి. మీరు చేయాల్సింది మళ్ళీ చెప్తున్నా, న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి, ఎక్కువ రోజులు ఆనందంగా ఉండండి. కానీ 40 ఏళ్లలో 120 సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం. అది మీకు కూడా వర్తిస్తున్న దేశం. నాకు ఇచ్చిన సూచనలు కూడా తప్పకుండా పాటిస్తాను. కొంచెం ఆలస్యంగా ఇచ్చారు మా అచ్చెన్నాయుడు గారు, నేను అది ఫాలో అవుతున్నామండి. ఓకే, మీరు చాలామంది మీరు ఫిజికల్గా కనపడుస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా కనపడడం లేదు, లోపల ఉన్నాయి. ఎమ్మెల్యేలు మీరు నిద్ర ఎవరిని బాధ పెట్టడం లేదు, మిమ్మల్ని కూడా బాధ పెట్టడం లేదు. మీరు పాత రోజులు వదిలిపెట్టండి. డోంట్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. మళ్ళీ చెప్తానా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ముందు మారుగా మీరు హార్డ్ వర్క్ ఎవ్వరు చేయక్కర్లేదు. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, ఏం జరిగింది తెలుస్తూ ఉంది, వర్చువల్ వచ్చేసాయి, ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ వస్తూ ఉంది. కట్ చేయాలి. 3వది 4వది చేసే పని పాజిటివ్గా చేయండి.